చిన్న తిరుపతిలో ఏ గుడిలో లేని విధంగా విమాన గోపురం కింద 2 వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి. ఒకటి అర్ధ విగ్రహం, 2 సంపూర్ణ విగ్రహం. ఇలా 2 విగ్రహాలు ఎందుకుంటాయో మీకు తెలుసా? పూర్వం ద్వారకాముని శేషాద్రి గిరిపైన విష్ణు దర్శనం కోసం తపస్సు చేస్తాడు. అప్పుడు విష్ణువు దర్శనమిచ్చి తను ఒక వాల్మీకంలో ఉన్నాను అని చెప్తాడు. ద్వారకామునికి వాల్మీకంలో ఉన్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు. కాకపోతే అర్ధ విగ్రహం మాత్రమే కనిపిస్తుంది. కానీ మిగిలిన అర్ధభాగం పాదాల లోకంలో ఉన్న బలిచక్రవర్తి పూజిస్తూ ఉంటాడు అని పురాణాలు చెప్తున్నాయి. వెంకటేశ్వర స్వామికి ద్వారకాముని కనుగొన్నాడు కాబట్టి ఈ క్షేత్రం ద్వారకా తిరుమల అని పిలువబడుతుంది. భక్తులు అందరూ వెంకటేశ్వర స్వామికి పాదపూజ చేసుకునే భాగ్యం కలిగించడానికి రామానుజాచార్యుల వారు మరొక నిలువెత్తు విగ్రహాన్ని అర్ధ విగ్రహం వెనక ప్రతిష్ఠించారు అని చెప్తారు. ఏ గుడిలో లేని విధంగా ఇక్కడ స్వామివారు దక్షిణముఖంగా దర్శనమిస్తారు. అలా ఒక విమాన గోపురం కింద 2 వెంకటేశ్వర స్వామి విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఈ ఆలయానికి కృతయుగం నాటి చరిత్ర కూడా ఉంది. తిరుమల తర్వాత వెంకటేశ్వర స్వామి భక్తులు ఎక్కువగా వెళ్ళే క్షేత్రం ఈ ద్వారకా తిరుమల. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.